1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియా స్లాటెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు. అందరికీ తెలిసిందే, ఏదన్నా ఒక నేరం జరిగితే మన చట్టాలు చాలా ఆలస్యంగా శిక్షలు ఇస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి 33 ఏళ్ల క్రితం ఒక తాత నేరం చేస్తే ఆ తాతకి ఇప్పుడు 84 ఏళ్ళు, ఇప్పుడు జైలుకు తీసుకెళ్తున్నారు. ఏంటా అనేది ఒకసారి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. నిజంగా న్యాయం అనేది ఆలస్యంగా జరిగితే అది అన్యాయంతో సమానం అనే చెప్పాలి. ఎప్పుడు 33 ఏళ్ల క్రితం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆ 84 ఏళ్ల తాత తప్పు చేశాడు, నేరం చేశాడు అని చెప్పి జైలుకు తీసుకెళ్తున్నారు. మన ఇండియాలో అందరికీ తెలిసింది ఏంటి అంటే, మన దగ్గర కఠినంగా శిక్షలు లేవు. ఎవడు ఏ తప్పు చేసినా, ఎవడు ఎంతటి హత్యలు చేసినా కూడా మళ్ళా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళా వాళ్ళు మంచిగా బ్రతుకుతారు. చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి మాత్రం అన్యాయాలే జరుగుతున్నాయి, కానీ ఈ రోజుకి న్యాయం జరగలేదు అంటారు. ఒకసారి దాని గురించి అసలు ఎందుకు ఇలా? మన లా సిస్టమ్ ఇట్ ఈస్ క్వైట్ నోటోరియస్ ఫర్ బీయింగ్ ఆ డిలే జరగడంలో కానివ్వండి, అంటే న్యాయం రావటానికి కానివ్వండి, శిక్ష పట్టడానికి కానివ్వండి, దేనికన్నా సరే కూడా మన దగ్గర ఏంటంటే సమయానికి జరగదు ఖచ్చితంగా, అన్లెస్ దెర్ ఇస్ ప్రెషర్ ఫ్రమ్ పబ్లిక్. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి చూడండి, అదేంటంటే మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యి పబ్లిక్ మొత్తం దాని మీద కొంచెం ఆగ్రహంగా ఉండి, ఇలాంటి కేసెస్ తప్ప బాగా ప్రెషర్ పెట్టే కేసెస్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ మీద అవ్వచ్చు, లా సిస్టమ్ మీద అవ్వచ్చు. నార్మల్ కేసెస్ కనుక తీసుకుంటే మనకి వి నో దట్ అంత స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోకపోవచ్చు, ఆర్ తీసుకున్నా కూడా డిలే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్న కేసులో కూడా ఆయనకి ఇప్పుడు 84 years, ఆయన 51 years ఉన్నప్పుడు చేసిన నేరానికి ఇప్పుడు శిక్ష పడింది. అయితే దీన్ని 2 విధాలుగా చూస్తారు. ఒకటేంటంటే మొత్తానికైతే శిక్షించారు కదా, లైక్ అంటే వదిలేయకుండా పాత కేసు ఇంకా ఏం చూస్తాంలే అని వదిలేయకుండా శిక్ష అయితే పడింది కదా అని చూస్తే అదే ఒక వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఈస్ లైక్, ఇంత ఆలస్యంగా శిక్షిస్తే అసలు శిక్షించి కూడా దండగా, అంటే ఇప్పుడు ఆ వయసులో శిక్షిస్తున్నారంటే, ఇప్పుడు జైల్లో తీసుకెళ్తున్నారంటే, నాయన నీ పన్ను నువ్వు చేసుకోలేవు, నీ తిండి నువ్వు తినలేవు, మేము పెడదాం రాని తీసుకెళ్ళినట్టే అయింది. ఇప్పుడు ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారంటే ఆయనతో ఆయన పని చేస్తారా అంటే చేయించే, ఆయన నడిచే స్థితిలో కూడా లేడు. ఆయన తీసుకెళ్లడం కూడా ఇద్దరు పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఆయన ఉంగిపోయి నడుస్తున్నారు, ఇద్దరు పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జైలుకి తీసుకెళ్లి ఆయనతో ఏదైనా పోనీ ఏదైనా ఫిజికల్ వర్క్ చేయిస్తారా అంటే చేయించడానికి లేదు. ఏంటి అంటే కూర్చొని తినబెట్టడం తప్ప, ఏమన్నా మెడికల్ కండిషన్స్, ఏమైనా మెడికల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళ మీదే కదా పడేది. సో ఆలస్యంగా శిక్షిస్తే వచ్చే నష్టాలు ఇవి. ఏంటంటే ఇనవే చెప్పాలంటే వాళ్ళే కేర్ టేకర్స్ లాగా అవుతున్నారు. బేసిక్ గా సమయానికి పడుంటే అది వేరుగా ఉంటుంది, అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది జనాలకి. ఇప్పుడు విత్ ఇన్ టైం ఏదైనా జరుగుతుంది అని అంటే జనాలకి కాన్ఫిడెన్స్, అండ్ ఎవరైతే క్రైమ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి భయం, ఈ రెండు వస్తాయి. ఇది ఆలస్యంగా జరుగుతున్నాయి లేదా లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి చాలా సార్లు ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా క్రైమ్కి వాళ్ళు పాల్పడుతుంటారు. లైక్ ఇప్పుడు లైక్ ఇఫ్ యు సీ దిస్, ఎందుకు ఇంత డిలే అవుతుంది అని అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. ఒక రీజన్ ఏంటంటే మన పాపులేషన్కి ఇంకా మన ఈ జడ్జెస్ కానివ్వండి, ఆ రేషియో చూసుకుంటే కనుక అసలు చాలా హై ఉందన్నమాట రేషియో అది. సో ఆ రేషియో అంత ఎక్కువ ఉండేసరికి, అంటే పాపులేషన్ ఎక్కువ ఉండి నెంబర్ ఆఫ్ పీపుల్ జడ్జెస్ తక్కువ ఉండేసరికి ఈచ్ కేస్ మనం అనలైజ్ చేసి ఇవన్నీ చేసేసరికి ఆబ్వియస్లీ టైం పడుతుంది మనకి. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే లూప్ హోల్స్ అందరికీ తెలుసు, అంటే బెయిల్ ఎలా తెచ్చుకోవాలి, ఒక లాయర్ని మాట్లాడుకుంటే బయటకు వచ్చేయచ్చు, ఇలాంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో అది పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు జనాలు ఏదన్నా చేయాలనుకున్నా కూడా ఫస్ట్ థాట్ వాళ్ళకి ఏమొస్తుంది అంటే, ఒక లాయర్ని, మంచి లాయర్ని పెట్టుకుంటే బయటపడిపోవచ్చులే ఏముంది అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో అలా మైండ్ సెట్ క్రియేట్ అవడం వల్ల ఇవి క్రైమ్ కూడా ఎక్కువైపోతుంది ఈ మధ్యన. అండ్ డిసిషన్స్ తొందరగా కాకుండా ఈ పోస్ట్పోన్మెంట్స్ ప్రతి కేసులో చూస్తుంటే కూడా మనం ఏంటంటే కేసు అనేది అడ్జాయిన్ అవుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ సెషన్కి అనేసి, అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది ఫర్ వేరియస్ రీజన్స్. సో ఆ పోస్ట్పోన్మెంట్స్ కూడా ఎక్కువైపోయేసరికి ఏంటంటే త్వరగా సాల్వ్ అవ్వట్లేదు, ఏ ఇష్యూ కూడా త్వరగా సాల్వ్ అవ్వట్లేదు అనమాట. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల
ఆర్ ఎవిడెన్స్, స్ట్రక్చరల్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే లాకి ఏంటంటే నువ్వు తప్పు చేసావు అని నాకు తెలుసు, కానీ ప్రూఫ్ లేనిది నేను నీ మీద యాక్షన్ తీసుకోలేను. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక కాంక్రీట్ ప్రూఫ్ ఉండాలి. సో ఈ ప్రూఫ్ గ్యాదరింగ్ ప్రొసీజర్ కానివ్వండి, ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో ఇలా ఏంటంటే రకరకాల రీజన్స్ వల్ల మన ఈ జ్యుడిషియల్ సిస్టంలో ఏంటంటే ఏ తీర్పు అన్నా సరే ఆలస్యంగా వస్తుంది. ఇలా ఆలస్యంగా రావడం వల్ల ఆబ్వియస్లీ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది మనకి. సో బేసిక్గా వీ హ్యావ్ టు సీ ఏదన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటల్ టైం టేకెన్ అనేది కొంచెం రెడ్యూస్ అవ్వాలి. దానికి ఏదైతే మెజర్స్ ఉన్నాయో అవి తీసుకుంటే బెటర్. లైక్ మేబీ జడ్జెస్ని ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఈ కోర్ట్ అడ్జార్న్మెంట్స్ ఏదైతే ఉంటే సెషన్స్ అడ్జార్న్ ఏదైతే అవుతుంటాయో వాటిని కొంచెం తగ్గించుకున్నా కూడా ఇంకా ఎర్లీగానే మనకి ఈ శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మామూలుగా కొన్ని కేసెస్ చూస్తే రామ్ గారు లైవ్ చక్కగా వీడియోస్ లో సీసీ క్యామ్ లోనో లేకపోతే వీళ్ళు తీసుకున్న వీడియోలోనూ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా వాటికి ఇప్పుడు మనం ఎన్నో కేసులు చూసుకుంటే మొన్న అప్పుడు జూనియర్ డాక్టర్ ఒక 3 years ago, సో ఈ రోజుకి కొలికి రాలేదు, దారుణంగా చంపేశారు. సో అన్ని ఎవిడెన్స్ అంటే ఒక్కొక్కటి మీరు అన్నట్లు ఇలా తప్పు చేసే వాళ్ళ తరపున కూడా లాయర్లు ఎప్పుడైతే వాదించకపోతే అప్పుడు కూడా తొందరగా అవుతాయేమో కేసు. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రూఫ్ మీరు అన్నట్టు సీసీ కెమెరాలో క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్నా కూడా వాళ్ళ తరఫున లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటే మాట ఏం చెప్పమంటారంటే ఇది మాఫ్డ్ వీడియో, ఇది దాంట్లో ఉన్నది నేను కాదు, ఎవరినో ఇట్లా ఎడిట్ చేసి నన్ను పెట్టారు అక్కడ అని చెప్పమంటారు. వీళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి ఇచ్చేయాలి కదా ఇంట్రాగేషన్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సి వస్తుంది. నిజంగా వీడియో ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్ ఈస్ ఆల్ ఈ లోపు చేయాల్సిన మ్యానిపులేషన్స్ చేసేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి కాల్ రికార్డింగ్స్ ఉంటాయి అన్నమాట మనకి ప్రూఫ్ లాగా. కాల్ రికార్డింగ్స్ లో క్లియర్ కట్ గా అవతల పర్సన్ వాయిస్ రికగ్నైజ్ చేయొచ్చు మనం అతన్ని అనేసి, కానీ వీళ్ళు ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఆ వాయిస్ నాది కాదు ఎవరో మిమిక్రీ చేశారు, ఆ వీడియో నాది కాదు ఎవరో మార్ఫ్ చేశారు అనే ఒక సెంటెన్స్ మనం కోర్టులో కనుక చెప్పామనుకోండి సరిపోయింది. ఇంకేంటి మళ్ళీ నెక్స్ట్ దీని మీద ఇచ్చేయండి అని చెప్పి వాయిదా ఇంకా మళ్ళీ వాయిదా పడిపోతుంది. సో అలా ఈ వాయిదాలు కూడా ఏంటంటే ఇలాంటి వాటి వల్లనే ఇప్పుడు క్రైమ్ చేస్తున్నారు సరే, బట్ ఆ ప్రాపర్ ప్రూఫ్ ఉన్నప్పటికీ కూడా జనాలు ఇలా యాక్సెప్ట్ చేయనప్పుడు ఆబ్వియస్లీ ఈ డిలేస్ అనేది కూడా అవుతుంది. నిజంగా మీరు అన్నది, ఎందుకంటే ఇప్పుడు మన వైష్ణవి కేసు కానీ ఎంతో మంది కేసులు ఉన్నాయండి, అది క్లియర్ గా కనిపిస్తున్నాయి, అందరు చెప్తున్నారు, అయినా ఎందుకు జరగట్లే అంటే మీరు అన్నట్లు వాళ్ళ తరపున వాదిచ్చే అడ్వకేట్లు వాటిని అన్నింటినీ తారుమారు చేస్తారు. కాబట్టి ఈ వాయిదానే మనకు ఆలస్యం అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.